ఎందుకంటే ఆ పవర్తో పాటు కూడా సరే దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఏం అధికారాన్ని అంటే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనములో, ఇదో మీరు సర్పములను తేళ్లను తొక్కుటకును శత్రువు మీద సకల అధికారాన్ని ఎదిరించే శక్తిని మీకు అనుగ్రహించబడినది అని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఇదో సర్పగలియం తేళ్గలియం మిడికము శత్రువుடைய సకల వల్లభయం నేర్కొల్లవు. హల్లెలూయా. ఇదో సర్పగలియం అంటే ఇదో పాములను తేలులను తొక్కుటకు. పాములు అంటే యాడకు తీసుకొని పోతాయి? మరణానికి తీసుకొని పోతాయి. కరిస్తే ఏమవుతుందమ్మా పాము? హల్లెలూయా. ఒక పాము కరిస్తే ఏమవుతుంది చెప్పండి, మీరే చెప్పాలి. ఏమవుతుంది పాము కరిస్తే? చచ్చిపోయారు, మరణం. రెండవది తేలు ధరిస్తే అది మరణం. హల్లెలూయా. ఈ మరణాన్ని తొక్కే శక్తిని నీకు నాకు ఇచ్చినారు. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు వస్తుందో శక్తి ఆటోమేటిక్ ఆపరేట్ అవుతుంది. హల్లెలూయా. సకల వల్లమయం నేర్కొలం అంటే దానికి ఉన్న శక్తిని ఎదిరించడానికి నీకు ఒక శక్తి. ములని ఎంత చేస్తామమ్మా? మునుతోనే దిగాలి. ఆ ప్రకారము ఇక్కడ సైతానికి దేవుడు శక్తి ఇచ్చేసింది కనుక ఆ శక్తి మనకు చూపించినప్పుడు దేవుడు నీకు నాకు ఒక శక్తి ఇస్తుంది. హల్లెలూయా. ఆ శక్తిని మనం పొందుకున్న వెంటనే సైతాన్ని ఎదిరించిన, మరణాన్ని ఎదిరించగలిగిన శక్తి నీకు నాకు అనుగ్రహించబడుతున్నాయి. హల్లెలూయా. உங்களுக்கு அதிகாரம் கொடுக்கிறேன், ஒன்றும் உங்களை சேதப்படுத்த மாட்டாது. హల్లెలూయా. తెలుగు లేటందల్లా పాపం ప్రీతి ఉంటే మనకి చదివి చూపించుండేది. హల్లెలూయా. ఇంకా కేజీ ఉపయోగం రాలేదు కదా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ஒன்றும் உங்களை சேதப்படுத்த மாட்டது. ఏది మిమ్మల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా.